ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మహాభారతం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం, భగవద్గీత, కౌరవులు పాండవుల మధ్య ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు. కానీ ఇవే కాదు, మహాభారతంలో చాలా మధురమైన ప్రేమ కథలు కూడా ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. కానీ అవి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటి ప్రేమ కథలేంటో ఈ వీడియోలో చూద్దాం. మహాభారతం మనకు మహాకావ్యం. ఇతిహాసమే కాదు, నీతిని బోధిస్తుంది, జీవన విధానాన్ని నేర్పిస్తుంది. అంతేకాకుండా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను తెలియజేస్తుంది. ఇదే సమయంలో మహాభారతం మంచి చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియజేస్తుంది. మహాభారతంలో ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మనకు బాగా తెలిసిన క్యారెక్టర్స్ ప్రేమ కథలను ప్రేమ కావ్యాలుగా ఎలా మార్చుకున్నారో చూద్దాం. ముందుగా మహాభారతంలో ముఖ్య పాత్రధారి సర్వంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవానుడి ప్రేమ కథను చూద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు రుక్మిణుల ప్రేమ గురించి, వారి వివాహం గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాసుదేవుడు రుక్మిణీదేవిని తీసుకెళ్లి వివాహం చేసుకుంటారు. విదర్భ మహారాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి. భీష్మకుడు జరాసంధుడికి సామంతుడు. భీష్మకుడికి 5 కుమారులు: రుక్మి, రుగ్మబాహువు, రుగ్మకేశుడు, రుగ్మనేత్రుడు, రుగ్మరథుడు. ఒక కుమార్తె రుక్మిణి జన్మించారు. పెద్దవాడు రుక్మి. రుక్మిణికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం అని తెలిసిన అన్న రుక్మి ఆమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తాను అంటాడు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి హతమార్చటం వలన అతని సోదరి వివాహానికి వ్యతిరేకంగా నిలిచాడు రుక్మి. పైగా అతని స్నేహితుడు జరాసంధుడు. ఇక చేసేదేమీ లేక రుక్మిణి అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి పిలిచి, అయ్యా, నేను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. కాని నా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. అందుచేత మీరు నేను రాసిన ఈ లేఖను తీసుకెళ్లి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృపార్థురాల్ని చెయ్యమని చెప్పండి అంటుంది. అగ్నిజ్యోతనుడు వెంటనే కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్లి ఆ లేఖను ఇస్తాడు. రుక్మిణి లేఖను చదివిన శ్రీకృష్ణుడు బలరాముడితో సహా ద్వారకా నుండి విదర్భ బయలుదేరతాడు. ఆ తరువాత కృష్ణుడి కోసం ఎదురుచూస్తున్న రుక్మిణీదేవిని తీసుకువెళ్లి వివాహం చేసుకుంటాడు. ఇక తరువాతది మహాభారతంలో అంబ, అంబిక, అంబాలికల ప్రేమకథ. వీరు కాశీరాజు కుమార్తెలు. ఈ ముగ్గురి స్వయంవరానికి అందరు రాజులతో పాటు భీష్ముడు తన తమ్ముడికి భార్యను వెతకడం కోసం వెళ్లడం ఆ స్టోరీ అంతా తెలిసిందే. అలా వెళ్లిన భీష్ముడు వారందర్నీ ఓడించి 3 రాజకుమార్తెలను తన హస్తినాపురానికి తీసుకుని వస్తాడు. అలా తీసుకువచ్చిన 3 రాజకుమార్తెలను సత్యవతి కుమారుడు అయిన విచిత్ర వీర్యునితో వివాహం చేయాలని, అది వారికి ఇష్టమేనా అని అడుగుతాడు. అయితే అందులో అంబిక, అంబాలికలు ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. కాని అంబ మాత్రం, భీష్మాచార్య, నేను వేరొకరిని ప్రేమించాను, వారినే వివాహం చేసుకోవాలని స్వయంవరంలో చూస్తూ ఉండగా మీరు ఇలా మమ్మల్ని తీసుకొచ్చారు, కనుక నేను మీ తమ్ముడిని వివాహం చేసుకోను అంటుంది. దాంతో భీష్ముడు, నాకు ఆ విషయం తెలియదు అని చెప్పి ఆమెను భటులతో హస్తినాపురం నుంచి పంపించేస్తాడు. అయితే ఆ రాజు కూడా అంబను అంగీకరించడు. దాంతో అంబ భీష్ముడి మీద పగ పెంచుకుంటుంది. చివరకు అంబ వల్లనే భీష్ముడు మరణిస్తాడు కూడా. ఇక తరువాతది భానుమతి, దుర్యోధనుడి ప్రేమ కథ. మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వం గురించే ఎక్కువగా వింటాము. కానీ అతనికి కూడా ఒక ప్రేమ కథ ఉంది అనేది మనం గమనించాం. అయితే దుర్యోధనుడి వివాహం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భానుమతి కంబోజారాజు చంద్రవర్మ కుమార్తె. అంతేకాదు, ఆమె ఎంతో సౌందర్యరాశి, ప్రతిభావంతురాలు. అంతటి సౌందర్యరాశిని వివాహం చేసుకోవడానికి స్వయంవరంలో ఎంతోమంది రాజులు వస్తారు. అందులో జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మిలతో పాటు దుర్యోధనుడు కూడా వెళ్తాడు. స్వయంవరం అంటే జయమాల ఎవరి మెడలో వేస్తే అతడు ఆమె భర్తగా మారుతాడు కదా. భానుమతి జయమాలను తీసుకుని ముందుకు నడుస్తూ ఉండగా దుర్యోధనుడు ఆమెను అడ్డుకొని బలవంతంగా తన మెడలో వేసేలా చేస్తాడు. ఆ విధంగా భానుమతి దుర్యోధనుడి భార్య అవుతుంది. అయినా ఆమె ఎంతో మంచిది, సుగుణశీలి కూడా. ఇక తరువాతది శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర, అర్జునుల వివాహం. సుభద్ర అర్జునుణ్ణి ప్రేమిస్తుంది. అయితే అందుకు బలరాముడు ఒప్పుకోడు. తన స్నేహితుడు అయిన దుర్యోధనుడికి ఇచ్చి సుభద్రను వివాహం చేయాలి అనుకుంటాడు. కాని శ్రీకృష్ణుడు మాత్రం సుభద్ర ఇష్టప్రకారమే అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అర్జునుడికి సుభద్రను అపహరించి తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని సూచించి మిగిలిన కథ అంతా వెనక ఉండి నడిపిస్తాడు శ్రీకృష్ణుడు. సుభద్ర అర్జునుడికి పుట్టినవాడే అభిమన్యుడు.
ఇక మహాభారత యుద్ధంలో అభిమన్యుడి వీరత్వం గురించి తెలిసిందే కదా. ఇక భీముడు హిడంబి వివాహం కూడా ప్రేమ వివాహమే. హిడంబి రాక్షసి అయినా భీముణ్ణి చూసి మోహించింది. కుంతీదేవిని ఒప్పించి భీముణ్ణి వివాహం చేసుకుంటుంది. వీరికి పుట్టినవాడే ఘటోత్కచుడు. ఇక తరువాతది కృష్ణుడు కొడుకైన సాంబడి వివాహం. కృష్ణుడికి 8 మంది భార్యలున్న సంగతి తెలిసిందే. వీరిలో జాంబవతి ఒకరు. జాంబవతికి శ్రీకృష్ణుడికి పుట్టినవాడే సాంబడు. సాంబడు దుర్యోధనుడు భానుమతి కుమార్తె అయిన లక్ష్మణతో ప్రేమలో పడతాడు. వారు ఇద్దరూ వివాహం చేసుకోవాలి అనుకుంటారు. కాని దుర్యోధనుడు తన కుమార్తెని శ్రీకృష్ణుడి కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడు. అందుకని ఒకరోజు సాంబ రుక్మిణిని దొంగచాటుగా వివాహం చేసుకుని ద్వారకాకు బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు తమ సైన్యంతో మార్గం మధ్యలోనే సాంబతో యుద్ధం చేసి అతనిని బంధిస్తారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు బలరాముడు హస్తినాకు చేరుకుని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించి ఆ తరువాత సాంబడుని విడిపించి లక్ష్మణకు సాంబకు వేద పండితుల మధ్య వివాహం జరిపిస్తారు. అలా వీరి వివాహం జరుగుతుంది. ఇవి మహాభారతంలో నాకు తెలిసిన ప్రేమ కథలు. మీకు తెలిసినవి చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.